వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని పాపాన వెన్నుపోటు దినంగా కూడా అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారు, మహిళలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీ గారు, అలాగే అనంతపురం జిల్లా అబ్జర్వర్ నరేష్ కుమార్ రెడ్డి గారు పెద్ద ఎత్తున అందరం కూడా పాల్గొని కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏవైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అవి వెంటనే నెరవేర్చాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పెడిచారు. 2014లో ఏ విధంగా 600 అబద్ధపు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేశారో మళ్ళీ కూడా 2024 ఎలక్షన్స్లో సూపర్ 6 అని చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని సంవత్సరం అవుతున్నా కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కేవలం పెన్షన్ మాత్రమే ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు. మహిళలకు వెన్నుపోటు పొడిచారు. సంవత్సరానికి 3 గ్యాసులు ఇస్తామని కేవలం ఒకే ఒక్క గ్యాస్ ఇచ్చి మహిళలకు ఈరోజు అఘాయిత్యాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ఒక కక్షపూరితమైనటువంటి పరిపాలన చేస్తూ ఈరోజు రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి. అలాగే రైతులకు వెన్నుపోటు పొడిచారు. సంవత్సరానికి 6 కాలం పండించే రైతులకు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని చెప్పి ఈ రోజుటి వరకు కూడా ₹1 ఇవ్వకుండా రైతులకు వెన్నుపోటు పొడిచారు. ఇప్పటికైనా కూడా కూటమి నాయకులు వెంటనే మేల్కొని మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వెన్నుపోటు పొడిచారు. 50 సంవత్సరాలు నిండినటువంటి బీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఈ రోజుటి వరకు కూడా ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఇదే ధోరణి చేస్తే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. మీరు ఏ విధంగా అయితే ఇచ్చారో హామీలు వాటిని వెంటనే అమలు చేయాలా. కూటమి ప్రభుత్వము ఇప్పటికైనా కూడా దిగివచ్చి పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కుట్రపూరితమైనటువంటి వాగ్దానాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి చేపట్టి సంవత్సర కాలం అవుతున్నప్పటికీ నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలను వెన్నుపోటు పొడిచినందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు దగాపడ్డ ప్రజల పక్షాన, ప్రజల గొంతుకుగా, ప్రజల తరపున వేలాది మంది కదం తొక్కి ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి బుద్ధి తెచ్చే విధంగా ఈరోజు ప్రజలతో కలిసి నిలబడినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనకందరికీ తెలిసినటువంటి విషయమే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొదలైందే కుట్రలు, వెన్నుపోటుతో. మరి తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం, తన రాజకీయం కోసం, తన ఉనికి కోసం ఎప్పుడైనా ఎవరినైనా ఎక్కడైనా వెన్నుపోటు పొడిచేటటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది మాత్రమే అనేసి ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో రాజకీయ నాయకులందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా అందరి బాధ, మా అందరి ఆవేదన నమ్మి ప్రజలు వేసినటువంటి ఓట్లతో ప్రతిసారి అధికారంలోకి రావటం, అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేటం ముంచడం అలవాటుగా, పొరపాటుగా మాడినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బుద్ధి చెప్పే విధంగా మేము అందరం కలిసి కదం తొక్కుతున్నాం. ఒకటి మాత్రం చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోండి, అధికారం మాత్రమే మీ చేతుల్లో ఉంది, ప్రజలంతా జనమంతా జగనన్న వైపు ఉండారనేసి సందర్భంగా తెలియజేస్తూ, ఏ ముఖం పెట్టుకొని ఈరోజు సంవత్సరం అయినంత సందర్భంగా ఒక్కొక్కరు మీరు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారు పండగ చేసుకోండి, విజయోత్సవ ర్యాలీలు చేసుకోండి, ముగ్గులు పెట్టండి, లేదంటే దీపం వెలిగించండి అని చెప్పి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నారు. మేము అడుగుతూ ఉన్నాం ఈ సందర్భంగా కూటమి నాయకులకి అందరికీ, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల మధ్యకు వచ్చేసి మీరు దీపాలు వెలిగించండి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు దీపాలు వెలిగించాలంటే అగ్గిపుల్ల ఉండాలి. అలాంటి అగ్గిపుల్ల కూడా అవసరం లేకుండా ప్రజల యొక్క కంటి చూపుతోనే మిమ్మల్ని భస్మం చేసేటటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. ఎక్కడైతే అణిచివేత ఎక్కువ అవుతుందో తిరుగుబాటు గడక మొదలవుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనంతపురం నియోజకవర్గం తరపున ఉన్న నాయకులకు, కార్యకర్తలకి, ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పట్టి ఈ రోజుకి సంవత్సరం అవుతుంది, కానీ ఇంతవరకు ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు మళ్ళీ స్కూళ్ళు తెరిచే టైం వస్తుంది, కానీ ఇంతవరకు అమ్మఒడి పడలే. ప్రతి ఒక్కరికి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అక్కడ ఆడవాళ్ళని మోసం చేసినాడు, రైతులను మోసం చేసినాడు, ప్రజలందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీ మోసపూరిత వాగ్దానాలతో ప్రభుత్వంలోకి వచ్చినారు. ఇవి ఎన్ని రోజులు మీకు
ఇది సాగవు. అప్పుడే ఒకసారి ప్రజలు మోసపోయిన 2014లో కూడా ఇదే విధంగా మీరు మోసం చేసి అధికారం చేపట్టారు. మరి అదే మోసంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఆయన ఏ ఒక్కటి కూడా ఆయన మేనిఫెస్టోలో చెప్పింది ఏ ఒక్కటి కూడా చెప్పినవి కాకుండా చెప్పుకుని కూడా ఆయన ప్రజలకి ఎన్నో ఆయన సంక్షేమ పథకాలు అందజేశాడు. అలాంటివి కాకుండా నేను ఇంకా ఎక్కువ ప్రజలకు అన్ని మోసం చేసి 18 ఏళ్ళు నిండిన మహిళలకి ప్రతి నెల 1500 ఇస్తానని చెప్పేసి మహిళలను మోసం చేశాడు. అలాగే విద్యార్థులు మోసం చేసినాడు. ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా చేశాడు. తర్వాత ఇంతవరకు కూడా ఈ గ్యాస్ కనెక్షన్లు అన్నాడు. గ్యాస్ కనెక్షన్లు కూడా ఎవరికి ఇచ్చాడో ప్రతి పల్లెలో చూస్తే అన్ని ఒక 4-5 కలెక్షన్ల కంటే ఎక్కువ రాలేదు. అది కూడా సంవత్సరానికి ఒకటే ఇచ్చాడు అనేసి చంద్రబాబు నాయుడు ఇవన్నీ మీరు చెప్పిన వాగ్దానాలు ఇకనైనా ప్రజలకి ఇప్పుడు ఎలక్షన్ ఇవి మళ్ళీ స్కూల్లో వస్తున్నాయి. పిల్లలకి అమ్మఒడి వేసి తల్లిగారికి వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని మీకు గుర్తు చేస్తున్నప్పటికీ కూడా వారిచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా, ముఖ్యంగా చెప్పాలంటే 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినందుకు ఈరోజు మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో జిల్లా అబ్జర్వర్ నరేష్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనం ఈరోజు ఆలోచిస్తే సంవత్సర కాలంగా వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. ఉన్న పెన్షన్లు కూడా సగం పెన్షన్లు తీసేసి పెన్షన్లు పెంచుతున్నట్టుగా వాళ్ళు వృద్ధులకు కూడా ద్రోహం చేసినటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వానికే వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా సంవత్సర కాలం తర్వాత ఆడపిల్లకి ఎక్కడ అన్యాయం జరిగినా నేను ముందుంటానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఈరోజు రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచక పాలనను అడ్డుకోకుండా ఈరోజు వీక్షిస్తూ కూర్చున్నారు అని అంటే దీనికి అర్థం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా ఆయన పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దసరా, దీపావళి పండుగలు చేసుకోమని చెప్తున్నారు. అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమిచ్చారని పండుగ చేసుకోమంటారు? రైతుల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచినందుకు సంక్రాంతి పండుగ చేసుకోమంటారా? మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆర్థిక వనరులను నిర్వీర్యం చేసినందుకు ఈరోజు దసరా పండుగ చేసుకోమంటారా? విద్యార్థులకు విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేసినందుకు దీపావళి పండుగ చేసుకోమంటారా? ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా వాళ్ళ ఆర్థిక వనరుల అన్ని వనరుల్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితిలో ఏ పండుగ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారాన్ని, వెన్నుపోటు రాజకీయాన్ని కొనసాగిస్తున్నందుకు ఖండిస్తూ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి కనీస హామీలు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో ఇవి కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున